ఆ షెఫ్ సుందరం గారు ఇంకా రాలేదేంది మావా? గొప్ప గొప్ప పనులు చేయాలంటే కాస్త ఓపిక ఉండాలిరా. కిడ్నాప్ గొప్ప పని. ఆ మైథిలి అనుకున్న టైంకి స్వీట్లు తయారు చేయలేక, డెలివరీ చేయలేక, కస్టమర్ల ముందు మాటలు పడాలన్నా, అనుకున్న టైంకి ముందుగా డెలివరీ చేయలేదు అన్న బ్యాడ్ నేమ్ రావాలన్నా మనం కిడ్నాప్ చేయాల్సింది ఆ చెఫ్ సుందరం గారిని. నిజానికి శాలరీ పెంచకపోతే ఈరోజు ఆగిపోదాం అనుకున్నాను. కానీ రాత్రంతా ఆలోచించిన తర్వాత కొన్నేళ్లుగా మనకు అన్నం పెట్టిన కంపెనీకి ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే ఈ రోజు వరకు డ్యూటీ చేసి అనుకున్న టైంకి స్వీట్స్ని డెలివరీ చేసి ఆ తర్వాత ఉత్తమ్ గారితో మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. మంచి నిర్ణయం తీసుకున్నావన్నా. జానకి రామయ్య గారి కంపెనీ చాలా మంచి కంపెనీ. అవునరా, అందుకే కదా పక్క కంపెనీలో ఆఫర్లున్నా అవి కాదనుకొని డ్యూటీకి వెళుతున్నాను. రే మావా, ఆ సుందరం గారి కారు వస్తుందిరా. ఎవరు సార్ వీళ్ళు? ఏమో ఎవరు సార్ మీరు? చూడండి, మర్యాదగా సైలెంట్గా కార్ దిగి నా కార్ ఎక్కితే ప్రాణాలతో ఉంటారు, లేదంటే చచ్చి శవాల్లాగా మార్చురీలో ఉంటారు. సార్ అసలు ఎవరు సార్ మీరు? గన్ను మీ తాత చూపిస్తున్నాడా, మీ మామ చూపిస్తున్నాడు రా? ఓ పక్కన కిడ్నాప్ చేస్తుంటే ఎవరు సార్ మీరంటావేంటి? మూసుకొని దిగరా, దిగ. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ 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 వదిలేండి సార్. ఎవరు సార్ మీరు? సార్ వదలండి సార్. ఎక్కిండ్రా ఫాస్ట్గా. రేయ్, సార్కి ఫోన్ కొట్రా. హలో శంకర్. భయ్యా, మన ప్లాన్ సక్సెస్. ఆ షెఫ్ గారిని, ఆ టీంని అందరినీ కిడ్నాప్ చేసినాం. సూపర్. ఆ షెఫ్ల్ని ఫామ్ హౌస్లో కట్టిపడేయండి. పని పూర్తి కాగానే పంపించవచ్చు. సరే భయ్యా, డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వస్తున్నాం. ఏమైందిరా, మన ప్లాన్ సక్సెసా? అవునమ్మా. ఆ మైథిలి ఆర్డర్ పూర్తి చేసి డెలివరీ ఇవ్వాలంటే వాళ్ళ కంపెనీ షెఫ్ ఉండాలి కదా. వాళ్ళ షెఫ్ ఇప్పుడు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు. 24 అవర్స్ గడిచిన తర్వాత ఆ మైథిలి ఆర్డర్ ఫినిష్ చేయడంలో ఫెయిల్ అయ్యాక అప్పుడు ఆ గ్యాంగ్ మొత్తాన్ని రిలీజ్ చేస్తాం. పొరపాటున వాళ్ళ చెఫ్లని మనమే కిడ్నాప్ చేయించామని తెలిస్తే? ఎలా తెలుస్తుందమ్మా? కిడ్నాప్ చేసింది మనం కాదు కదా, ఆ హల్వాగాడు. మహా అయితే దొరికిపోతే వాడు దొరికిపోతాడు, మనం సేఫ్. కరెక్ట్. ఏమే మైథిలి, మాకు రావాల్సిన కాంట్రాక్ట్ ని తన్నుకుపోతావా? చూస్తానే. అనుకున్న టైంకి నువ్వు స్వీట్లు ఎలా డెలివరీ చేస్తావో నేను చూస్తాను. చేయలేదు అత్తయ్య గారు. పోనీ నువ్వేమైనా అతనికి ఫోన్ చేసావా? లేదు అత్తయ్య గారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? స్వీట్ షాప్ ఉంచుదాం అనుకుంటున్నావా, లేదా నీ పుణ్యమా అని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావా? అత్తయ్య గారు ప్లీజ్, మీరు టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు? నువ్వు చేసిన పనికి టెన్షన్తో గుండాగి చచ్చేలా ఉన్నాను. సుహాసిని, ఆవేశపడినంత మాత్రాన ఆగిపోయిన పనులు జరుగుతాయా? ఫస్ట్ తనేం చెప్పాలనుకుంటుందో విను, ఆ తర్వాత మాట్లాడు. సారీ అత్తయ్య గారు. అమ్మా, మనం ఎంత టెన్షన్ పడుతున్నామో మనకంటే 100 టైమ్స్ ఎక్కువ తనే టెన్షన్ పడుతోంది. తనే చేయాల్సిన పనులు ఆపలేదు. మైథిలి, ఒకసారి షెఫ్కి కాల్ చేయి. అలాగేనండి, ఇప్పుడే చేస్తాను. ఏమైంది మైథిలి? స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. స్విచ్ ఆఫా? వెరీ గుడ్.
మేం అనుమానించినట్టుగానే జరిగిందన్నమాట. అప్పటికి ఆంటీ చెప్తూనే ఉన్నారు, ఆ చెఫ్ అడిగినంత శాలరీ ఇస్తే ఎలాంటి ప్రాబ్లము ఉండదు అని. కానీ ఈ మైథిలి గారు తను పట్టిన కుందేళ్లకి మూడే కాళ్ళు అన్నట్టుగా మొండిగా ప్రవర్తించి ఆ చెఫ్ కి శాలరీ పెంచను అని చెప్పింది. దాంతో వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాడు. వాడు కాకపోతే వాడి బాబు లాంటి షెఫ్లు 100 మంది దొరుకుతారు. ఆ మాత్రం దానికి వాడి కాళ్ళు పట్టుకుని బతిమలాడదామంటారా? బతిమిలాడకపోతే రేపు జడ్జి గారు కాళ్ళొట్టుకుని బతిమిలాడాల్సి వస్తుంది. అమ్మా, మీరు అడిగిన టైంకి డెలివరీ ఇవ్వలేకపోయాము అని. చెఫ్ కాళ్ళట్టుకుంటే ప్రాబ్లం ఏం రాదు, కానీ కస్టమర్ కాళ్ళట్టుకోవాల్సి వస్తేనే అసలు ప్రాబ్లం మొదలవుద్ది. అన్నయ్య ప్లీజ్, మనం తనకి ధైర్యం చెప్పాలి, కానీ ఇలా భయపడితే ఎలా? ఏం మాట్లాడుతున్నావు సులోచన? అక్కడికేదో మైథిలి మాత్రమే కంపెనీ గురించి బాధపడుతున్నట్టు, మేమంతా చేతకాని వాళ్లలాగా కేవలం సలహాలు మాత్రమే ఇస్తున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు సులోచన? అమ్మా ప్లీజ్, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎవరు తప్పు చేశారు, ఎవరి వల్ల తప్పు జరిగింది అని కాదు, జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి అని.